చాలా సంతోషం. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. చాలా సమయం అయింది, 10:30. మరి నిన్న ఒక అరగంటల అలా ముగించుకుందాం. మరి ఈ లైట్లు ఆపుతాక అవుతుందండి. కంట్లోనే ఉన్నాయి, ఇవి అలాగే ఉన్నాయి. ఇట్స్ ఓకే, పర్లేదు కొంచెం. మరి ఈ దినాల్లో ఇందాక మంచి మాటలు విన్నాం. భయంకరమైన దినాల్లో ఉన్నాం. పరిస్థితులు ఎలాగ ఉన్నాయో మీ అందరికీ తెలుసు. చూడండి, ప్రసంగి 12:13 ఒకసారి చదువుదాం. ఎవరన్నా చదువుతారా? ప్రసంగి 12:13. ఇదంతా వినిన తర్వాత, చూచిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఇది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం తప్ప వేరే విధి లేదు, ఇంకా పని లేదు. చాలామంది ఇక్కడ ఈ దినాల్లో, ఈ దినం ఇప్పుడు చాలామంది విశ్వాసులు ఉండుంటారు. మేము విశ్వాసులం అండి, మారు మనసు పొందామండి, బాప్తిసం తీసుకున్నాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చాలామంది ఎత్తారు. చేతులు ఎత్తే ఉంచండి ఒక్క నిమిషం, ఒక సెకండ్. లేకపోతే చేతులు ఎత్తిన మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా? దించవచ్చు. ఇంకా ప్రశ్న అర్థమైంది అనుకుంటున్నాను. చేతులెత్తిన మనందరిని బట్టి, రక్షణ పొందిన మనందరిని బట్టి దేవుడు సంతోషంగా ఉన్నాడా? ఒకటే ప్రశ్న. దేవుడు సంతోషంగా లేడు అనంటే ఎవరు సంతోషంగా ఉన్నట్టు? మనం ఏదో టైంకి కొద్దిసేపు అలాగా వాక్యం చెప్పుకుని మీటింగ్ జరిగింది అనిపించుకోవటానికి మీటింగులు పెట్టలేదు. ఇక్కడ మీరెవరూ ప్రమాదవశాత్తు ఇక్కడ లేరు. ప్రమాదవశాత్తు మీటింగులు పెట్టట్లేదు. ప్రమాదవశాత్తు నేను రాలేదు. ఇట్స్ గాడ్స్ ప్లాన్. వీఆర్ ఆల్ హియర్. నేర్చుకోవటానికి, 2 విషయాలు రెడీ అవటానికి. ముందున్న జీవితంలో మనకి ఎన్ని రోజులు ఉందో, ఎన్ని సంవత్సరాలు ఉందో తెలీదు. దేవుడు మహిమ కోసం బ్రతకటానికి, నేర్చుకోవటానికి దేవుడు ఈరోజు నిన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. 2, నీ చావుకు నువ్వు రెడీ అవటానికి దేవుడు నిన్ను అక్కడ కూర్చోబెట్టాడు. సో దేవుడిని సంతోషంగా లేడు అని అంటే, ఒకవేళ మనం అడిగిన ప్రశ్నకి చావుకి రెడీగా లేవని అర్థం. 2, రాకడికి రెడీగా లేవని అర్థం. ఈ ప్రశ్నలు బాగా వేసుకుని, ఈ భయంకరమైన దినాల్లో దేవుడు రక్షించాడు నిన్ను ఇతరులకి ఉప్పుగా ఉండటానికి, ఇతరులకి వెలుగుగా ఉండటానికి, ఇతరులకి పత్రికగా ఉండటానికి నిన్ను రక్షించుకున్నాడు. దేవుణ్ణి సేవించటానికి నిన్ను పుట్టించాడు. దేవుణ్ణి సేవించటానికి నిన్ను రక్షించాడు. దేవుణ్ణి సేవించటానికి నిన్ను పిలుచుకున్నాడు. దేవుణ్ణి సేవించటానికి నిన్ను ఆజ్ఞాపించాడు. సో ఈ దినాల్లో నీ కోసమో, నా కోసమో, ఎవరి కోసమో వాళ్ళు బ్రతికే టైం లేదు. పరిస్థితులు కూడా అలా లేవు. ఒక్కరోజు నిన్ను ఉంచాడంటే ఆయన మహింపరచడానికి ఉంచాడు. ఆయన్ని ఘనపరచడానికి, ఆయన్ని చూపించడానికి, ఇతరులకి
నీ మాదిరి జీవితంతో అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఎలాగున్నామో ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. హోషియా 11:3 ఒకసారి చదువుదాం. 2 మాటలు చదివాం, ఇప్పుడు ఒక మాట చదివాం. ఇదంతా విన్న తర్వాత, చూసిన తర్వాత తేలిన ఫలితార్థం ఏదంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే తప్ప ఇక వేరే దిక్కు లేదు. ఎఫ్రాయిమును చాలా శ్రద్ధగా వినండి. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని నడక నేర్పిన వాడను నేనే, నడక నేర్పిన వాడను నేనే, కౌగులించుకున్న వాడను నేనే, స్వస్థపరిచిన వాడునైనను నేను నడిపించాను, నడక నేర్పించాను, స్వస్థపరిచాను, అయినా వాడికి మనసు పట్టటలేదు. చాలన్నా అమ్మా, వింటున్నారా? దేవుడు నిన్ను రక్షించాడు, కృపలో బలపరిచాడు, సహాయం చేశాడు. దేవుని చేత దేవుని కొరకే నేను పుట్టించాడు, దేవుని చేత దేవుని కొరకే రక్షించాడు, దేవుని కొరకే నిన్ను ఆదరించాడు, దేవుని కొరకే పట్టించుకున్నాడు, దేవుని కొరకే నడిపించాడు, బలపరిచాడు, సహాయం చేశాడు, దేవుని కొరకే స్వస్థపరిచాడు. కానీ దేవుడు మనతో అనే మాట ఏంటంటే మీకు మనస్సు పట్టటలేదు. ఏం చేద్దాం ఇప్పుడు? మీకు మనసు పట్టటలేదు. అంత టైం నాదనుకుంటున్నావు, నా ఉద్యోగం అంటున్నావు, నా టైం అంటున్నావు, నా తలాంతులు అంటున్నావు, నా బిడ్డలు అంటున్నావు, నా మనసు అంటున్నావు. చివరికి ఏమవుతుంది తెలుసా? చివరో ఫస్ట్ ఎట్నైనా పెట్టుకోవచ్చు, నా డబ్బు అంటున్నావు, నా మనసు అంటున్నావు, నా టైం అంటున్నావు, నా తలాంతులు అంటున్నావు, నా బిడ్డలు అంటున్నావు, నా డబ్బు అంటున్నావు. ఎటు ప్రయాణం చేస్తున్నావు? పైకి క్రైస్తవుల్లాగా చలమని అయిపోతున్నావు, ప్రార్థనకు వెళ్తున్నాం, కనపడిన వాళ్ళందరికీ ప్రైజ్ ది లార్డ్ చెప్తాం, చర్చిలో మాట్లాడినప్పుడల్లా హల్లెలూయా అంటాం, స్తోత్రం అంటాం, వందనాలు అంటాం, అన్నీ మామూలుగానే ఉంటాయి. ఒకసారి ప్రశ్న వేసుకోండి, దేవుడు సంతోషంగా ఉన్నాడా? నీ మాటలతో, నీ నడకతో, నీ ప్రవర్తనతో, నీ చూపుతో, నీ ఐడియాస్తో, నీ మాటలతో, నీ భర్త దగ్గర నువ్వు ప్రవర్తించే విధానం, భార్య దగ్గర ప్రవర్తించే విధానం, తల్లిదండ్రుల్ని సన్మానించే విధానం, అత్తమామల్ని పట్టించుకునే విధానం క్రీస్తు కనపడుతున్నాడా? ఆత్మఫలం నీ జీవితంలో కనపడుతుందా? ఐక్యత కలిగి ఉన్నావా? ప్రేమ కలిగి ఉన్నావా? తగ్గించుకుంటున్నావా? సహనం కలిగి ఉన్నావా? ఓర్పు కలిగి ఉన్నావా? యథార్థంగా నిలబడుతున్నావా? ప్రేమిస్తున్నావా? క్షమిస్తున్నావా? చేర్చుకుంటున్నావా? పట్టించుకుంటున్నావా? నీ ఆడబిడ్డలతో సరైన సంబంధం కలిగి ఉన్నావా? అత్తమామలతోటి, కోడలతోటి. పైకి క్రైస్తవులం, మందిరానికి వెళ్తున్నాం, బల్లారాధన, 12 మంది శిష్యులు ప్రపంచాన్ని తలకిందులు చేశారు. మేడగదిలో ఉన్న 120 మంది తలకిందులు చేశారు. ఆది సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి, ఆది సంఘంలో ఉన్న అపోస్తులులే కాక చెదరగొట్టబడ్డారంట. చెదరగొట్టబడిన వారు సహితము సువార్తను ప్రకటించారు. తర్వాత మిషనరీస్ వచ్చి సువార్త ప్రకటించారు. తర్వాత భక్తులు వచ్చారు, సేవకులు వచ్చారు, తలకిందులు చేశారు. ఇప్పుడు ఎంతమంది మారు మనసు పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఇంతమంది ఎత్తారు. ఎవరిని తలకిందులు చేస్తున్నాం? మందిరాలు నిండిపోతున్నాయి, ఎవరిని తలకిందులు వేస్తున్నాం? ఎవరిని తలకిందులు చేస్తున్నాం? తలకిందులు చేసేవారు వీరేరా? క్రీస్తుని చూపించేవాళ్ళు వీరేరా? వీళ్ళని చూస్తుంటే క్రీస్తు అర్థమవుతున్నాడు,
క్రీస్తు మనసు అర్థమవుతుంది, దేవుడు ప్లాన్ అర్థమవుతుంది. క్రీస్తు ఎందుకు వచ్చాడో, ఎందుకు చనిపోయాడో, ఎందుకు పుట్టాడో, ఎందుకు బ్రతికాడో, ఎందుకు చనిపోయాడో, ఎందుకు తిరిగి లేచాడో, ఆయన పాప క్షమాపణ, ఆయన గొర్రెపిల్ల సిలువను మోసి పాప క్షమాపణ కోసం ఆయన సిలువ ఎక్కాడ్రా అని మనల్ని చూసి అర్థం అవుతుందా జనాలకి? నీ జీవితంలో నూతన కార్యాలు చేయటానికి, నీ హృదయంలో నీ నూతన కార్యాలు చేయటానికి, నీ కుటుంబాన్ని, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నావో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడ పని చేస్తున్నావో, నీ సంఘం ఎక్కడుందో ఆ ప్రాంతం యొక్క నైతిక వాతావరణాన్ని మార్చడానికి ఈరోజు రాత్రి నీతో సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. డొంక తిరుగుడు మాట్లాడే మాటలు టైం అయిపోయిందండి, నీ కోసం నువ్వు బ్రతికే టైం లేదు, దేవుడి కోసం బ్రతకాల్సిన టైము, దేవుని కోసం నడవాల్సిన టైము, దేవుడి కోసం పరిగెత్తాల్సిన టైము. నీ కుటుంబంలో నీ కుటుంబాన్ని వాడుకుని క్రీస్తుని చూపించాలి, నీ భర్తకు లోబడి క్రీస్తుని చూపించాలి, నీ భార్యని ప్రేమించి క్రీస్తుని చూపించాలి. ఇరువైపుల కుటుంబాలని, అత్త మామల్ని క్రీస్తు ప్రేమలో వాళ్ళని ప్రేమించి, కరెక్ట్ కాకపోయినా ప్రేమించి, ఆడబిడ్డల్ని, కోడల్ని, అల్లుడిని, అత్తమామల్ని, అన్నదమ్ముల్ని నీకు నష్టపరిచిన క్రీస్తుని చూపించాల్సిన టైం ఇది. అందుకనే ఈ దినాల్లో దేవుడితో నడవటం నేర్చుకో. దేవుడికి ఎంత దగ్గర అవ్వాలో అంత దగ్గరవు. ప్రార్థన ఎక్కువ చేయి, మోకాళ్ళేయి, సరి చేసుకో. క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ విశ్వాసకి అర్జెంటుగా కావాల్సింది ఏమన్నా ఉందంటే పశ్చాత్తాపం కావాలి. ఈ రోజున చాలా అర్జెంట్ అండి. టైం లేదు, సాకులు చెప్పే టైం లేదు, అలవాటుగా మాట్లాడే టైం లేదు. అలాగే ఉంటాలే, నేను ఇంతేలే, భర్తగా ఇంతేలే, భార్యగా ఇంతేలే, నా బుద్ధి ఇంతే, నా మాట ఇంతే, నా కోపం ఇంతే, నా 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 గర్వం ఇంతే, నాకున్న ఆత్మీయ గర్వం ఇంతే, నింతే ఇంతే అనే టైం లేదు. ఎఫెసీ 4:1 త్వరగా చదువుతామండి. నేను ఒక్కొక్క 20 నిమిషాల్లో ముగించిపోతున్నాను. చాలా ఫాస్ట్గా గ్రాస్ప్ చేసుకోవడానికి ఇష్టపడతాం. ఎఫెసీ 4:1 కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా విన్నామండి. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకరినొకరు సహించుచు, పిలువబడిన పిలుపుకు తగ్గట్టుగా నడవాలి. ప్రేమతో ఒకరినొకరు సహించుచు, ఎఫర్ట్ పెట్టాలి, సహించుకోవాలి, తగ్గించుకోవాలి, ప్రేమించాలి. ప్రతి సందర్భానికి సిలువ వైపు చూడాలి, ప్రతి సందర్భానికి సిలువ దగ్గరికి వెళ్ళాలి, సిలువను అన్వయించుకోవాలి, సువార్త దగ్గరికి వెళ్ళాలి. పిలువబడిన పిలుపుకు తగ్గట్టుగా నడవాలి. నువ్వు పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డావు. దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురణ చేయటానికి పిలువబడ్డావు. సమాధానపరిచేవారుగా ఉండటానికి పిలువబడ్డావు. ఒక క్రైస్తవుడు, మారు మనసు పొందిన వ్యక్తి సంఘంలో ఉన్నా, బయట ఉన్నా, లోపలున్నా, ఎక్కడుంటే అక్కడుంటే, మార్కెట్లో ఉన్నా, 10 మందిలో ఉన్నా, వ్యవహారంలో ఉన్నా, ఎక్కడన్నా వాదనలు ఉన్నా, సంబంధాలు మాట్లాడే దగ్గర ఎక్కడున్నా, పరిస్థితి కొద్దిగా జటిలంగా ఉన్న పరిస్థితి, నువ్వెక్కడుంటే అక్కడ సమాధానంగా పరిచేవారుగా ఉండటానికి పిలువబడ్డావు. పరిశుద్ధంగా ఉండటానికి పిలువబడ్డావు. దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురణ చేయటానికి పిలువబడ్డావు. సమాధాన పరిచేవారిగా ఉండటానికి పిలువబడ్డావు. శ్రమ పడటానికి పిలువబడ్డావు. శ్రమలు ఉంటాయి. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావా, శ్రమలు ఉంటాయి. దేవుడి దగ్గరికి వస్తావా, శ్రమలు ఉంటాయి. ఆ శ్రమలో దేవుడు నీతో ఉంటాడు, నీతో నడుస్తాడు, నీతో నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు, ఎత్తుకుంటాడు, ఆదరిస్తాడు, పట్టించుకుంటాడు. ఆ శ్రమ నిన్ను మోకాల వైపు నడిపిస్తుంది. ఆ శ్రమ వాక్యం వైపు నడిపిస్తుంది. ఆ వాక్యం ధ్యానించడానికి నడిపిస్తుంది. ఆ శ్రమ తగ్గింపు వైపు నడిపిస్తుంది. ఆ శ్రమ యథార్థత వైపు నడిపిస్తుంది. ఆ శ్రమ సహనం వైపు నడిపిస్తుంది. ఆ శ్రమ
ఎదుటి వారిని క్షమించడానికి నడిపిస్తుంది. ఆ శ్రమ ఎదుటి వారిని చేర్చుకోవటానికి నడిపిస్తుంది. ఆ శ్రమ నీ భర్తతో సమాధాన పట్టాకి, నీ భార్యతో సమాధాన పట్టాకి, నీ అన్నదమ్ములతో సమాధాన పట్టాకి, ఆ శ్రమ ఎవరినైతే క్షమించలేకపోతున్నావో వాళ్ళని క్షమించడానికి దేవుడి విధానంలో, ఆ శ్రమలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. వచ్చే శ్రమను తట్టుకోవటానికి ఈ శ్రమలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. సో శ్రమను బట్టి భయపడాల్సిన అవసరం లేదా. శ్రమ వచ్చిందా, దేవుడి దగ్గర కూర్చో. సమాధాన పడవలసిన వాళ్ళతో ముందు సమాధాన పడు, క్షమించమని అడుగు. వాక్యం ఉందా నీకు? పిలుపుకు తగ్గట్టుగా నడుద్దాం. విశ్వాసవి అంటే సరిపోదు. విశ్వాసంతో నీకు త్యాగం ఉండాలి, విశ్వాసముతో ధైర్యం ఉండాలి, విశ్వాసముతో కనికరం ఉండాలి, విశ్వాసముతో ప్రార్థనా జీవితం ఉండాలి, విశ్వాసముతో సహనం ఉండాలి. టైం లేదండి. డ్రామాలు ఆపేద్దాం, నటనా జీవితాన్ని ఆపేద్దాం, పైకి భక్తిగా కనపడద్దు, అవసరం లేదు. ప్రతి ఆదివారం అడుగుతావు, బుధవారం అడుగుతావు, ఇలాంటి మీటింగ్లప్పుడు అడుగుతావు, ప్రభు నాతో మాట్లాడని. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడినాక మాట్లాడమని అడిగేది మనమే. మాట్లాడకుండా మాట వినకపోతే ప్రభు ఎంత దుఃఖపడుతున్నాడు. ఆలోచిస్తారా? రెండోదిగా నువ్వెలా నడవాలంటే, ఫస్ట్ది పిలుపుకు తగ్గట్టుగా నడవాలి. రెండోది మీరికి మీదట అన్యజనులు నడిచినట్టుగా నడువవలదు. ఎఫెసీ 4:17 ఉంటుంది అది. ఎఫెసీ 4:17 నడుచుకొనవలదు, మీరిక మీదట నడుచుకొనవలదు. జాగ్రత్త అమ్మా, అన్యులు నడిచినట్టు నడుస్తున్నారా? మంచి రోజులు చెడు రోజులు చూస్తున్నారా? ఆ ఎక్కలా అంది ఈ ఎక్కలా అంది చూస్తున్నావా? ఎవరైనా తుమ్మితే పక్కకు తప్పుకుంటున్నావా? విధవరాలు ఎదురొస్తే పక్కకు తప్పుకుంటున్నావా? పిచ్చ పిచ్చ డ్రామాలు ఏం మాకండి, మొహాలు పగిలిపోతాయి. కుదరదు. ఒక ఆయన పెళ్ళి జరుగుతుంది, నా దగ్గరికి వచ్చి, అరే నాన్న ఆ యాంటీ ముందు కూర్చున్నారు, కొద్దిగా వెనక్కి రమ్మను అంటున్నాడు. విధవరాలమ్మా, పిచ్చ పిచ్చ మాటలు మాట్లాడమాక నాన్న, జాగ్రత్త. విధవరాల పక్షాన దేవుడు ఉంటాడు. విధవరాల పక్షాన దేవుడు ఉంటాడు, వారి పిల్లల పట్ల దేవుడు ఉంటాడు. ఇల్లు కడతారు, కట్టేటప్పుడు పాస్టర్ గారు వచ్చి నూనె వేసి ప్రార్థన చేసేయాలి, శంకుస్థాపన అంట. తాపి మేసి నవధాన్యాలు వేసేయాలి. మనకు సంబంధం లేదండి. మేస్త్రి నీ ఇల్లా ఆడిల్లా, జాగ్రత్త. పాస్టర్ గారు రమ్మంటారు, ప్రార్థన చేయమంటారు. పాస్టర్ గారు రాకముందే గృహప్రవేశానికి పాస్టర్ గారు రాకముందే పాలు పొంగిచ్చేసి ముందు అరుగు తుడిచేసి పక్కన పెట్టేస్తారు. లేదా పాస్టర్ గారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, మాదేం లేదన్నా, చుట్టాలు అందరూ మా అమ్మ మా నాన్న, నువ్వెందుకు దేవుడిని నమ్ముకున్నావు? నువ్వెందుకు బాప్తిసాలు తీసుకున్నావు? ఎన్ని పరిస్థితులు వచ్చినా దేవుడి కోసం నువ్వు నిలబడాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. మీరు ఇక మీదట ఎలా నడవకూడదంటండి, అన్యజనులు నడిచినట్టుగా నడవవలదు అనుంది. మూడోదిగా ఎఫెసీ 5:2 చదవండి. ఎఫెసీ 5:2 క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండటానికి బలిగాను అప్పగించుకున్నాను. ఎందుకని? యేసుక్రీస్తు బలిగా అర్పించుకున్నాడంట. దేనికి? మనము పరిమళ వాసనగా ఉండటానికి. అలాగుననే
వావ్, హల్లెలూయా. అలాగుననే మీరును ఎలా నడుచుకోవాలంటండి? అమ్మ అందరూ తలెత్తండి అమ్మా. ఎలా నడుచుకోవాలంట అమ్మ? ప్రేమ కలిగి నడుచుకోవాలంట. నీ భర్త కరెక్ట్ కాకపోయినా నువ్వు ప్రేమించాల్సిందే. నీ భర్త తరపు వారు కరెక్ట్ కాకపోయినా నువ్వు ప్రేమించాల్సిందే. నీ ఆడబిడ్డలు కరెక్ట్ కాకపోయినా నువ్వు ప్రేమించాల్సిందే. అమ్మ ఆడవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. అమ్మ నీకు దండం పెట్టి చెప్తున్నా, మారు మనసు పొందిన ఆడవాళ్ళందరికీ చెయ్యెత్తారు చాలామంది. మీరు మీ అత్త మామల్ని, భర్త, ఆడబిడ్డలు, మీ తోటికోడళ్ళు కరెక్ట్ కాకపోయినా మీరు చూడాల్సిందే. మీరు చూడకపోతే పరలోకానికి వెళ్ళరు. అమ్మా వినబడుతుందా? యాంటీకి తెచ్చారని పోటాడు మాకండి పాస్టర్ గారితో. ఏం మాట్లాడరు? వినపడిందా లేదా? చూసారా జాగ్రత్తగా వాళ్ళ నుంచి? అత్త మామల్ని చూడనోళ్ళు, పురుషుడైనా స్త్రీ అయినా, మీ అత్త ఇరువైపుల కుటుంబాల్ని పట్టించుకోనోళ్ళు పరలోకానికి వెళ్ళరు. ఎందుకంటే మీ గురించి మీ పిల్లలే చెప్పేస్తారు, మీ ఇంటోళ్ళు చెప్పేస్తారు, పక్కనోళ్ళు చెప్తారు, వెనకోళ్ళు చెప్తారు. సాక్ష్యం ఏంటి? మిమ్మల్ని ఎలా ఉండమన్నాడు దేవుడు? వెలుగ్గా ఉండమన్నాడు, ఉప్పుగా ఉన్నాడు, పత్రికగా ఉండమన్నారు. అరే ఏమిరా క్రీస్తుని ధరించి ఉన్నారా వీళ్ళు? క్రీస్తు ప్రేమ అంటే ఇదేరా బాబు అనిపించుకోవాల్సిన వాళ్ళు మీరు. ఎర్ర ఏం చూసిందిరా వాళ్ళ అత్తమామల్ని అనిపించుకోవాల్సింది మీరు. అత్తమామల్ని చూడకుండా పైకి చలమని అవుతూ, సేవకుడి దగ్గర చలమని అవుతూ, సంఘంలో పెద్దలుగా చలమని అవుతూ, లేకపోతే బల్లారాధనలో నువ్వు పాలు పంచుకుంటూ, అందరికీ స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ చెప్తూ చలమని అవుతూ ఎలాగ పరలోకానికి వెళ్తాను అనుకుంటున్నావు? నీ భార్య కరెక్ట్ కాకపోయినా నీ భార్యని ప్రేమించాలి. పురుషులారా, భార్య అంటే పని మనిషి కాదు. పురుషులారా, భార్య అంటే సాటి అయిన సహకారి. నీకు సాటి అయిందే, నీకు సహకారమా? దేవుడికి భార్య భర్తలు ఇద్దరు సమానమే, సమానమే, సమానమే. కానీ వాళ్ళ పాత్రలు వేరు, రోల్స్ వేరు. భార్యాభర్తలుగా ఒకరినొకరు తగ్గించుకోండి, సహించుకోండి, ఓర్చుకోండి, అర్థం చేసుకోండి. భార్యని ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాకండి. అమ్మా ఆడోళ్ళరా, మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు నోరుని జ్ఞానయుక్తముగా అదుపులో పెట్టుకుంటేనే నిజమైన క్రైస్తవుడిగా, క్రైస్తవురాలు అనిపించుకుంటావు. జ్ఞానయుక్తముగా నువ్వు నాలుకని అదుపులో పెట్టుకుంటే జ్ఞానయుక్తముగా తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, అత్తమామలుగా, కోడలుగా మీరు అలాగుననే మీరు ప్రేమ కలిగి నడుచుకోమన్న మాటకి లోబడి క్రీస్తు ప్రేమని అన్వయించుకుని, క్రీస్తు ప్రేమ మీద ఆధారపడి, ఆయన శిలువ మీద ఆధారపడి ఎంత పరిస్థితి ఉన్నా ఒకరినొకరు క్షమించుకుంటూ, ఆదరించుకుంటూ, తగ్గించుకుంటూ, ఇరువైపుల కుటుంబాల్ని గౌరవించుకుంటూ, భర్తగా నీవు నీ భార్యకి నీ భార్య ఇతరులకి క్రీస్తును చూపించడానికి ఓ భర్తగా నువ్వు తేలిక చేయాలి. భార్యగా అమ్మ స్త్రీలరా, నీ భర్త ఇతరులకి క్రీస్తుని చూపించడానికి తన పని చేసే చోట, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, నీ వీధిలో పనిచేసే చోట ఎక్కడుంటే అక్కడ నీ భర్త ఇతరులకి క్రీస్తుని, క్రీస్తు ప్రేమని, క్రీస్తు త్యాగాన్ని, క్రీస్తు శిలువ త్యాగాన్ని, దేవుని యొక్క ప్రేమని ఇతరులకి చూపించడానికి ఒక భార్యగా నువ్వు తేలిక చేయాలి. అమ్మా అర్థమవుతుందా లేదా నాకు తెలియదా? అర్థమవుతుందమ్మా? కుటుంబాల వైపు చూస్తే భయం వేస్తుంది, భార్య వైపు చూస్తే భయం వేస్తుంది. పురుషులు చేసే పనులు, భార్యగా స్త్రీలు చేసే పనులు, బిడ్డలు చూస్తున్న పనులు, చేస్తున్న పనులు వాళ్ళు చూస్తున్నారన్న గ్రహింపు కూడా లేకుండా, అన్నా అక్క
నీ కుటుంబాన్ని దేవుడు దేనికి ఇచ్చాడంటే, భార్యను దేనికి ఇచ్చాడు, భర్తను దేనికి ఇచ్చాడంటే, బిడ్డల్ని దేనికి ఇచ్చాడంటే, బిడ్డల్ని దేనికి ఇచ్చాడంటే, కుటుంబంగా దేవుని మహిమను ప్రదర్శనలో పెట్టడానికి దేవుడు నీ కుటుంబాన్ని ఇచ్చాడు. టు పుట్ ఆన్ గాడ్స్ గ్లోరీ ఆన్ డిస్ప్లే. దేవుడి మహిమను ప్రదర్శనలో పెట్టడానికి, దేవుణ్ణే ప్రదర్శించడానికి, క్రీస్తు సంఘంతో చేసుకున్న నిబంధనను ప్రదర్శనలో పెట్టడానికి నీ కుటుంబం ఒక క్రైస్తవ కుటుంబం ఆ ప్రాంతంలో ఉందా, బంధువుల మధ్య ఉన్నారా, స్నేహితుల మధ్య ఉన్నారా, ఇరుగు పొరుగు వారు ఉన్నారా, ఆ కుటుంబం ఎక్కడుంటే అక్కడ ఆ ప్రాంతం యొక్క నైతిక వాతావరణాన్ని మార్చే క్రీస్తు కేంద్రిత కుటుంబంగా, సిలువ కేంద్రిత కుటుంబంగా, సువార్త కేంద్రిత కుటుంబంగా ఉండాల్సిన నీ కుటుంబం, చేతులెత్తిన వారి కుటుంబాలు ఎలాగున్నాయి? ఈ దినాల్లో కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం, కుటుంబాల్లో నెమ్మది లేకపోవడానికి కారణం మొట్టమొదటిగా భార్యకి కోపమే, భర్తకి కోపమే. భార్యకి గర్వమే, భర్తకి గర్వమే. భార్యకి వివేచింపలేనంత గర్వం, భర్తకి వివేచింపలేనంత గర్వం. ఎక్కడున్నామండి? కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రశ్న, కోపం లేని వాళ్ళు ఉంటే ఇక్కడ చెయ్యెత్తుతారా? భయం వేస్తుందండి. చిరాకు ఎక్కువ, కోపం ఎక్కువ. భర్త దగ్గర పక్కన కూర్చుని ప్రేమగా ఎప్పుడన్నా మాట్లాడావా? భార్య దగ్గర ప్రేమగా ఎప్పుడన్నా మాట్లాడావా? కూర్చుని భార్యాభర్తలుగా మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవటం, ప్రేమగా మాట్లాడుకోవటం, భార్యకు సహాయం చేయటం, భర్తకు సహాయం చేయటం, ఇద్దరు ఒకరి కుటుంబాలని ఒకరు గౌరవించుకోవటం మీ బిడ్డలు చూస్తున్నారా? అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. నేను ముగిస్తున్నా. నాలుగోదిగా నువ్వు ఎలా నడవాలంటే వెలుగు సంబంధులుగా నడవాలి. నువ్వెక్కడుంటే అక్కడ క్రీస్తు వెలుగు ఇతరులకి కనపడాలి. అందుకే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. ఐదోదిగా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. టైం లేదండి, ఒకసారి ఆలోచిద్దామా? సిలువ వైపు చూద్దామా? జయకరమైన జీవితం జీవిద్దామా? మనుషులు నరకం వైపు ప్రయాణం చేస్తున్నారు, అగ్నిగుండంలో నుంచి లాగినట్టుగా లాగమన్నాడు దేవుడు. నువ్వు అలా లాగటానికి నీ భర్త తరపు వారిని, భార్య తరపు వారిని, నీ బంధువుల్ని, స్నేహితుల్ని, నరకం వైపు ప్రయాణం చేసిన వాళ్ళని లాగినట్టుగా లాగటానికి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. అమ్మా, ఆలోచిద్దాం. ఈరోజు రాత్రికి ప్రభు వైపు చూద్దాం. మీదట ఆరోదిగా ఆత్మపూర్ణులై నడవండి. పరిశుద్ధాత్మ కార్యం ద్వారా నువ్వు రక్షించబడ్డావు. పరిశుద్ధాత్మ నీ హృదయంలో నింపబడింది. పరిశుద్ధాత్మ చేత ముద్ర వేయబడ్డావు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నావు. పరిశుద్ధాత్మ చేత బాప్తిస్మం ఇవ్వబడ్డావు. అందుకనే ఆత్మపూర్ణులై ఆత్మలో నడిచేవారుగా ఉండాలి. పరిశుద్ధాత్మని యొక్క మెల్లని స్వరము నీకు అర్థం అవటానికి, వివేచించటానికి నువ్వు ఆయనకి అందుబాటులో ఉండాలి. స్వార్థాన్ని వదిలిపెట్టే. చాలా భయంకరమైన మాటలు రెండు చెప్తున్నాను. ఫిలిప్పీలో ఉన్న సంఘంతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఫిలిప్పీ 3:17-18 ఒకసారి చదవండి. వావ్,
చాలా జాగ్రత్తగా వినండి. ఇందాక చెయ్యెత్తిన వాళ్ళందరూ ఒకసారి ఎత్తండి. చెయ్యెత్తిన వాళ్ళందరూ ఎత్తండి ఒకసారి. అక్కడ ఫిలిప్పీలో ఉన్న సంఘంతో ఏం మాట్లాడుతున్నాడంటే దేవుడు, మీలో ఎవరు మాట్లాడద్దమ్మా. ఇందాక చెయ్యెత్తిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళందరూ చెయ్యెత్తండి. బాప్తిసం తీసుకున్న వాళ్ళందరూ చెయ్యెత్తండి. చక్కగా అందరూ ఎత్తారు ఆల్మోస్ట్. నేనే ఎత్తే ఉంచుతున్నాను. మా అమ్మ దించమనలా. మీలో అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుస్తున్నారంట. మీలో అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుస్తున్నారు. వెలుగ్గా ఉండాల్సిన నీవు వెలుగ్గా లేకపోతే, ఉప్పుగా ఉండాల్సిన నీవు ఉప్పుగా లేకపోతే, ఎదుటివారికి నీ పరిధిలో ఉన్న జనాలకి, బాగా వినండి మాట, నీ పరిధిలో ఉన్న జనాలకి క్రీస్తు సిలువలో చేసిన కార్యము, క్రీస్తు సిలువ ద్వారా రక్షణ అనే వారికి దొరికే ఆధారము, దేవుడిచ్చే బహుమానము, దాని వలన వచ్చే ఆదరణ నీ ద్వారా దించండి, నీ ద్వారా వెళ్ళకపోతే నువ్వు సిలువకు శత్రువులుగా నడిచిన వాడివి, నడిచిన దానివి అవుతావు. మా భయంకర భయం ఎట్లే మాట, నాకైతే భయం వేస్తుంది చెప్పడానికి కూడా. నీ ప్రతి నడుగులో, నీ నడకలో, నీ మాటలో, నీ ఆలోచనలో, నీకు ఎదురయ్యే పరిస్థితులకి ఉదయం లేచిన కాడి నుంచి పడుకునే వరకు, భర్త దగ్గర, భార్య దగ్గర, బిడ్డల దగ్గర, ఇంట్లో, బయట, లోపల, ఆఫీసులో, పనిచేసే చోట, సంఘంలో విశ్వాసిగా నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రతిరోజు నీకు ఎదురయ్యే పరిస్థితికి రోజు రోజు ఎన్నిసార్లైనా ఆ 9 ఆత్మఫలాల్ని ప్రదర్శించటా కుదురుతుంది. హల్లెలూయా. ఆలోచించండి ఒకసారి. సో సింపుల్ ఇస్ దిస్. నీకు ఎదురయ్యే ప్రతి సందర్భానికి, ప్రతి శోధనకి క్రీస్తు వైపు చూస్తే, సిలువ వైపు చూస్తే, మరి సువార్త వైపు చూస్తే, నీ వాక్యం వైపు చూస్తే, మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే, ప్రతిరోజు చాలాసార్లు ఇంట్లో, బయట, లోపల ఆ 9 ఆత్మఫలాల్ని ప్రదర్శించడానికి అవుతుంది. ఒకవేళ అలా జరగకపోతే, తప్పిపోయి, పడిపోయి, లేచి క్షమాపణ అడగటం ఒక ఎత్తు అయితే, నువ్వు అలా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు వెళ్ళిపోతే, మారు మనసు పొందిన బిడ్డగా క్రీస్తు సిలువకు శత్రువుగా నడిచిన వాడివి, నడిచిన దానివి అయిపోతావు. నేను ముందే చెప్పా, ఈరోజు నువ్వు ఇక్కడ ప్రమాదవశాత్తు లేవు, ప్రమాదవశాత్తు మీటింగ్ పెట్టట్లేదు, ప్రమాదవశాత్తు నేను రాలేదు. ఇట్స్ గాడ్స్ ప్లాన్, యూఆర్ హియర్. ఇట్స్ గాడ్స్ ప్లాన్, ఐఎమ్ హియర్. యువర్ గాడ్స్ ప్లాన్, యువర్ హియరింగ్ దిస్ వర్డ్స్. ఈ మాటలు వింటున్నావు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఏం ఒప్పుకోవాలో నీతో మాట్లాడుతున్నాడు. నువ్వేం సరి చేసుకోవాలో నీతో మాట్లాడుతున్నాడు. ఏం దిద్దుకోవాలో నీతో మాట్లాడుతున్నాడు. ఏం తగ్గించుకోవాలో నీతో మాట్లాడుతున్నాడు. భర్తను క్షమించలేకపోతున్నావా? భార్యని క్షమించలేకపోతున్నావా? నీ అత్తమ్మను, లేకపోతే నేను కుటుంబం గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నేను నా భార్య నెలకి కనీసం 30 నుంచి 35 కుటుంబాలతో మాట్లాడుతూ ఉంటాం. భయం వేసిపోతుంది క్రైస్తవ కుటుంబాలను చూసి, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన పిల్లలను చూసి, భార్యాభర్తలను చూసి, పెళ్ళి కావాల్సిన పిల్లలను చూసి, ఆడపిల్లలను చూసి, మగపిల్లలను చూసి, అసలు ఎటు ప్రయాణం చేస్తున్నావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. మారుమనసు పొందావు. దేవుడికి నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల గొప్ప ప్లాన్ ఉంది. 1 యోహాను 2:6 చదువుదాం. 1 యోహాను 2:6 చాలా జాగ్రత్తగా విన్నాం. 1 యోహాను 2:6
అమ్మ ఆయన బాగా జాగ్రత్తగా విందాం. ఆయన వాక్యము ఎవరు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన వాక్యము ఎవరు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పు. ఆయన దేవుని యందు నిలిచి ఉన్నామని చెప్పుకుని వారులారా, రక్షణ పొందామని చెప్పుకుని వారులారా, బాప్తిసం తీసుకున్నామని చెప్పుకుని వారులారా, బల్లారాధనలో పాలు పంచుకుంటున్నామని చెప్పుకుని వారులారా, మేము ఫలానా సంఘానికి వెళ్తున్నామని చెప్పుకుని వారులారా, దేవుడిని కార్యాలు మా జీవితంలో చేశాడని చెప్పుకుని వారులారా, ఎలా నడవాలంట? ఆయన యేసయ్య ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకున్న బద్దులై ఉన్నావు. యేసయ్య ఎలా నడుచుకున్నాడు? తగ్గించుకుని నడుచుకున్నాడు. యేసయ్య ఎలా నడుచుకున్నాడు? నీతిని ప్రేమించి నడిచాడు. యేసయ్య ఎలా నడుచుకున్నాడు? తగ్గించుకుని నడిచాడు. యేసయ్య ఎలా నడిచాడు? దుష్టత్వాన్ని ద్వేషించి నడిచాడు. యేసయ్య ఎలా నడిచాడు? యథార్థతతో నడిచాడు. యేసయ్య ఎలా నడిచాడు? నీతిని ప్రేమించి నడిచాడు. యేసయ్య ఎలా నడిచాడు? ఆయన ఎప్పుడు ఎక్కడ అబద్ధం ఆడలేదు. యేసయ్య ఎలా నడిచాడు? ఎవరి మీద ఎక్కడ కక్ష సాధించలేదు. యేసయ్య ఎలా నడిచాడు? ఎవరిని బెదిరించలేదు. యేసయ్య ఎలా నడిచాడు? ఆయన ఎప్పుడు ఎక్కడ ఎవరిని బెదిరించలేదు, ఎవరి మీద కక్ష సాధించలేదు, ఎవరిని బెదిరించలేదు, ఎవరి మీద కక్ష సాధించలేదు, ఎప్పుడు ఎక్కడ అబద్ధం చెప్పలేదు, నీతిని ప్రేమించి నడుచుకున్నాడు. యేసయ్య ఎలా నడుచుకున్నాడు అలా నడుచుకున్న బద్దులై ఉన్నావు. ఓ క్రైస్తవుడా, ఓ క్రైస్తవురాలా, నువ్వు ఎన్ని సంవత్సరాలు అయిందో బాప్తిసం తీసుకుని నాకు తెలీదు. నువ్వు నడుస్తున్నావు, దేవుడు క్రియలు అనుభవిస్తున్నావు. దేవుడు ఎన్నోసార్లు నీకు సాయం చేస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు, సాయం చేస్తున్నాడు. దేవుడు నీతో క్లియర్గా మాట్లాడేది ఏంటంటే, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఆయన ఎలా నడుచుకున్నాడు అలా నడుచుకున్న బద్దులై ఉన్నాం. ఈడ్చబడుతున్నాడు, ఎగతాళి చేయబడుతున్నాడు, పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నారు, స్త్రీలందరూ ఏడుస్తున్నారు. అక్కడ స్త్రీలందరూ ఏడుస్తుంటే ఆయన ఏమంటాడండి? అమ్మలారా, అమ్మా నా కోసం ఏడవకండి, మీకోసం, నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని ఎప్పుడు చెప్పేశాడు ఆయన? 2000 సంవత్సరాల క్రితం చెప్పాడు. నీ బిడ్డల పట్ల నీకు బాధ్యత ఉందా? నీ బిడ్డలు నువ్వు భర్తతో వాదించేటప్పుడు నీ బిడ్డలు చూస్తున్నారని బాధ్యత ఉందా? నీ భార్యతో నువ్వు వాదిస్తున్నప్పుడు, నీ భార్యని ఇష్టం వచ్చినట్టు దూషిస్తున్నప్పుడు, ఆయన నిష్ఠూరపరుస్తున్నప్పుడు, ఆమెని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నప్పుడు, భార్య తరపు వారిని భర్త తరపు వారిని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు, నీ దేవుడేమో యేసయ్యేమో అంత బాధలో కూడా అంత ఏడ్చబడుతూ కొరడా దెబ్బలు తింటూ, అమ్మ నా కోసం ఏడవకండి, మీకోసం మీ బిడ్డల కోసం ఏడవండి అని ఆయన చెప్తుంటే, నీవేమో నీ బిడ్డల్ని అత్తమామల మీద చెప్పి పెంచుతావా? మరి నీ భార్య తరపు వారి మీద చెప్పి పెంచుతావా? భర్త తరపు వారి మీద చెప్పి పెంచుతావా? ఆడబిడ్డల మీద చెప్పి పెంచుతావా? వాళ్ళ మీద నెగిటివ్ చెప్పి నీ బిడ్డల మీద ఇష్టం వచ్చినట్టు నువ్వు పెంచే రైట్ లేదు. దేవుడు ఇస్తే పుట్టారాలు, నీ బిడ్డలు కాదు. నీ బిడ్డలకి నువ్వు కాపలాదారుడు మాత్రమే. నీ బిడ్డలకి నువ్వు వాచ్మెన్, నువ్వు ట్రస్టీవి, నువ్వు కాపలాదారుడి. నీ బిడ్డల గురించి నువ్వు లెక్కపు చెప్పాలి. నువ్వు చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి వాళ్ళలాగా వీళ్ళలాగా చెప్తావా? అమ్మ నా కోసం ఏడవద్దు, నీకోసం రాబోయే పరిస్థితులు బాగోవు, నీ బిడ్డలు మీ చేతిలో ఉండరు, పరిస్థితులు బాగోవు, అపవాది వాడు తంత్రాలు వాడు వేసేసాడు, బిడ్డలు పాడు చేసేస్తాడు అని ఆయన ముందు చూపుతో అంత బాధలో చెప్తుంటే, నీవు నీ బిడ్డలకి తల్లిగా తండ్రిగా ఇరువైపుల కుటుంబాల మీద చెప్పి 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 వాళ్ళని గాయపరిచి వాళ్ళని సైతాను చేతిలోకి పంపించేది మీరే తల్లిదండ్రులారా. నీ బిడ్డలు కాదు, దేవుడిస్తే పుట్టారాళ్ళు. పెళ్ళయిన తర్వాత ఎంతమంది భార్యాభర్తలకు లేరు, పిల్లలు లేరు, వాళ్ళకి దేవుడు ఇవ్వలా, నీకు ఇచ్చాడు. ఎలా పెంచుతున్నావు? నువ్వు కాపలాదారుడివి. దేవుడు ఒక రోజును నిన్ను కూర్చోబెట్టి నుంచోబెట్టి అడుగుతాడు, నీకు బిడ్డల్ని ఇచ్చాను,
ఏం చేశావు అయ్యా? నా బిడ్డల్ని దీవించావు, బాగా చదువుకున్నారు, బండి ఇచ్చావు, కారు ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు, ఇన్ని అద్భుతాలు చేసావు కదా, అయ్యా 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 అంటే ఏమంటాడంట? అక్రమము చేయువారులారా మీరెవరో. డ్రామాలు ఆపేద్దాం. బిడ్డలు మీ చేతిలో నుంచి తీసేయండి, దేవుడి చేతిలో పెట్టండి. పిల్లలు నిద్రపోతుంటే, చిన్నపిల్లల్ని ఇప్పుడు బర్త్డే చేశారు కదా, అంతకంటే చిన్నపిల్లడు బర్త్డే మొన్న అయింది మా సంఘంలో ఒకటిది. అయితే నేను భార్యాభర్తలు ఇద్దరు నుంచే పెట్టి చెప్పింది ఏంటో తెలుసా? నీ కొడుకు నీ చేతిలో లేడు, జాగ్రత్త. 1వ సంవత్సరం పిల్లడు. డ్రామాలు ఆపుదాం. ప్రతి చిన్న అవసరానికి, ప్రతి పరిస్థితికి అసలు వాళ్ళకి ఏమీ అనవసరం. వాళ్ళ నానమ్మ తరపున, అమ్మమ్మ తరపున, ఇరువైపుల కుటుంబాల తరపున వాళ్ళకి అక్కడ జరిగిన సందర్భాలు ఏవి వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలు, పితరుల జీవితాల్లో చేసిన కార్యాలు, మీరు రక్షించబడిన విధానం, జరుగుతున్న విధానం, బైబిల్లో ఉన్న భక్తుల పేర్లు, క్యారెక్టర్స్, ఎవరు ఎలా జీవించారు, ఎలా భక్తి చేశారు, అది వాళ్ళకి తెలియాల్సిందే. అమ్మా ఆలోచిస్తావా? సిలువ వైపు చూస్తావా? ఈ రోజున దేవుడు నీతో సూటిగా మాట్లాడాడు. నువ్వు ఏం ఒప్పుకోవాలో నీకు జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు మాట్లాడిన మాటలు దేవుడు వాక్యం ద్వారా ఇక్కడున్న నీకే, ఇంటికాడున్న నీ భర్తకో, భార్యకో, బిడ్డలకో, నీ అత్త మామకో, నీ తోటికోడలకో కాదు, నీతోనే మాట్లాడాడు. మా అత్త వచ్చింటే బాగుండేది, మా ఆయన వచ్చింటే బాగుండేది, మా 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 లేకపోతే మా తోటికోడలు వచ్చింటే బాగుండేది, మా ఇంటి పక్కన వచ్చింటే బాగుండేది. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంటికాడ ఉన్న భర్తతో ఆయన గురించి ఇక్కడ నీతో మాట్లాడ్డు. యేసయ్యని సిలువెక్కించారు, అటు ఇటు దొంగలు ఉన్నారు, దొంగలు ఎగతాళి చేస్తున్నారు. ఇద్దరు ఎగతాళి చేశారు, మామూలుగా ఎగతాళి చేయలేదు. ఇద్దరు కింద నుంచి ఇటు పక్కా దొంగ, ఇటు పక్కా దొంగ ఎగతాళి చేస్తున్నారు. యేసయ్య ఒకటే మాట్లాడినాడు, తండ్రి ఏమన్నాడండి? తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి, అంతే. అప్పుడు దాకా ఎగతాళి చేసిన దొంగల్లో ఒకడు అర్థమైపోయింది సువార్త. వాడి జీవితానికి టర్నింగ్ పాయింట్ అయిపోయింది. నువ్వు వెలుగ్గా నడవటం వల్ల, నువ్వు ఉప్పుగా నడవటం వల్ల, ఇతరులకి పత్రికగా ఉండటం వల్ల, ఇతరులకి క్రీస్తును చూపించటం వల్ల, యేసయ్య తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అని ఒక్క మాట దొంగ జీవితంలో దేవుడు ఆయనకి సువార్త చెప్పలేదు. యేసయ్య ఆయనకి సువార్త చెప్పలేదు. అక్కడ ఇద్దరు ఎగతాళి చేస్తున్నారు. నేనంటే ఏంటో తెలుసా, తర్వాత తెలిసిద్దిరా, నరకంలోకి వెళ్ళినాక తెలిసిద్దిరా, నేనేంటో మీకు అర్థమైద్దిరా అని అనలేదంతే. అక్కడున్న పరిస్థితి అంతని బట్టి వీరెవరో వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. ఇంకా పక్కనున్నాడు ఎగతాళి చేస్తున్నాడు. ఆ పక్కనున్నాడు ఎగతాళి చేస్తుండే, అవతల దొంగ అంటున్నాడు, అరే బాబు మనకి ఇది తగుండ్రా, ఆయన దేవుడురా, ఆయనలో ఏ పాపం లేదురా, ఏ తప్పు లేదురా. అప్పటికే యేసయ్య అన్న మాటకి దొంగ జీవితంలో కార్యం జరిగిపోయింది. నీవు రక్షించబడిన తరువాత నువ్వు మాట్లాడే మాటలు, నీ ప్రవర్తన, నీ నడక, నీ చూపు, నీ తలంపులు, నీ మాటలు, నీ సలహా, నీ తగ్గింపు, నీలో ఉన్న యథార్థత, నీలో ఉన్న క్షమించే విధానం, తగ్గించుకునే విధానం, సహాయం చేసే విధానం, పట్టించుకునే విధానం, దేవుని వాక్యానికి లోబడే విధానం, క్రీస్తుని ప్రేమించే చూపించే విధానము మాదిరి జీవితముతో స్వార్థీకరణ ఆటోమేటిక్గా జరిగిపోద్ది.
క్రీస్తు మాటతో అక్కడ దొంగ జీవితంలో మార్పు వచ్చింది. నీ నడక, నీ చూపు, నీ ప్రవర్తనతో క్రీస్తును కలిగి, క్రీస్తు మాట కలిగి, క్రీస్తు వైపు చూస్తూ నువ్వు ఎప్పుడైతే నడుస్తూ ఉంటావో, చూస్తూ ఉంటావో, పలకరిస్తూ ఉంటావో, పట్టించుకుంటూ ఉంటావో, గ్రౌండ్ లెవెల్కి తగ్గించుకుంటావో, భార్యని క్షమిస్తావో, భర్తని క్షమిస్తావో, చేర్చుకుంటావో, తల్లిదండ్రులను సన్మానిస్తావో, ఒక్క మాట, ఒక్క ప్రవర్తన, ఒక్క చూపు, ఒక్క సహాయం అన్నీ ఎదుటి వారి జీవితంలో కార్యం జరిగిపోద్ది. అది దేవుడు, అది క్రీస్తు. ఎక్కడున్నామండి మనం? ఏం చేస్తున్నామండి మనం? ఎలా నడుస్తున్నామండి మనం? ఒకే ఒక్క మాట, అక్కడే భయపడిపోయాడు ఆ దొంగ. నాలో తప్పు ఉందని అర్థం చేసుకున్నాడు. నేను దీనికి అర్హుడను. ఈ సిలువకి ఆయనలో ఏ పాపం లేదని అర్థం చేసుకున్నాడు. ఆయన ఏ తప్పు చేయలేదని అర్థం చేసుకున్నాడు. ఆయన రాజులకు రాజు అని అర్థం చేసుకున్నాడు. ఆయనకు ఒక రాజ్యం ఉందని అర్థం చేసుకున్నాడు. ఏమన్నాడు? ఇవన్నీ ఒక్క నిమిషంలో జరిగిపోయినాయి. అంటున్నాడు, ఏమన్నాడు? అయ్యా, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. అప్పుడు యేసయ్య అన్నాడు, అరే ఇప్పుడు దాకా ఎగతాళి చేసావురా, ఏంట్రా అన్నాడా? అయ్యా, నేడు 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 ఏమన్నాడండి? ఇవాళే, నేడే క్షమించమని అడిగితే దేవుడు ఇప్పుడు అడుగుతున్నవేంట్రా అనే దేవుడు కాదు. ఇదే మిక్కిలి అనుకూల సమయము. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, గ్రహించుకున్నాడు. గ్రహించుకుని అక్కడే ఆగలేదు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడాడు, గ్రహించుకున్నావు. నీకు అర్థమైంది ఏం ఒప్పుకోవాలో, ఏం సరి చేసుకోవాలో, ఏం దిద్దుకోవాలో నీకు అర్థమైంది. అడుగు ముందుకై ప్రభువుని క్షమించమని అడుగు. దేవుడు రెడీగా ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. యేసయ్య నీ కొరకే పుట్టాడు, నీ కొరకే చనిపోయాడు, నీ కోసమే తిరిగి లేచాడని నమ్మి విశ్వాసం ఉంచిన ద్వారా నీ పశ్చాత్తాపం కలుగుతుంది. పశ్చాత్తాపం అంటే ఎలా ఉంటుందో తెలుసా? నీ పాత స్వభావాన్ని అంతటిని అసహించుకుంటాం అన్నమాట. అది పశ్చాత్తాపం అంటే. ఇట్స్ ఆటోమేటిక్. నువ్వు నడుస్తున్న బైబిల్ అయిపోతావు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆ పరిస్థితులు మారిపోతాయి. అందుకే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. నీ కుటుంబాన్ని వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన వాక్యం ద్వారానే మాట్లాడతాడు, సేవకుల ద్వారానే మాట్లాడతాడు. ఇంకో రకంగా మాట్లాడితే నువ్వు తట్టుకోలేవు. అందుకనే ప్రభువు నీతో సూటిగా మాట్లాడాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయమాక. దేవుడు ఏమయ్యాడో దేవుడు ఏమై ఉన్నాడో స్తుతించు. ఆయన కృపా, జాలి, కనికరాన్ని బట్టి స్తుతించు. దేవుడు నీ జీవితంలో చేసిన మేలులన్నిటిని బట్టి స్తుతించు. మూడవదిగా, దేవుడితో సమాధాన పడవలసిన సమాధాన పడు. నాలుగవదిగా, మీ సేవకుల కోసం, మీ సేవకుల బిడ్డల కోసం, మీ సేవకుల కుటుంబం కోసం, మీ సేవకుల యొక్క ప్రయాణాల కోసం, లేకపోతే జరుగుతున్న మిషనరీ వర్క్ కోసం బైబిల్ చాలామంది ట్రాన్స్లేట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. అప్పుడు మీ అవసరాల గురించి ప్రార్థన చేయండి. ఈ మెట్లో నువ్వు ప్రార్థన చేస్తే 5వ పాయింట్గా నీ అవసరం కోసం ప్రార్థన చేస్తావు. అప్పుడు ఏం అడుగుతావు తెలుసా? దేవుడికి ఇష్టమైందే అడుగుతావు. దేవుడికి ఇష్టమైందే అడిగినప్పుడు అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును. నీ వాక్యం దగ్గరికి వెళ్ళు, మోకాళ్ళై ప్రార్థన చేయి. సమాధాన పడవలసిన వస్తే సమాధాన పడు. సేవకుడి దగ్గరికి వెళ్ళు, సమాధాన పడు, సరి చేసుకో, దిద్దుకో. దేవుడికి ఇవ్వాల్సిన డబ్బు ఎక్కడైనా దొంగిలించుంటే దేవుడికి ఇచ్చేసేయి. చిన్న సమస్య వచ్చినమ్మా, అమ్మలారా, అక్కలారా, అన్నలారా, నేను మీకు చెప్తున్నాను, మీకు చిన్న సమస్య వచ్చినా మీరు మోకాళ్ళు వేసుకోండి, ప్రార్థన చేయండి, సేవకుడి దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన చేయించుకోండి, ఫోన్ చేయండి, ప్రార్థన చేయించుకోండి. టీవీలు ఆన్ చేసి యూట్యూబ్ పెట్టి ఎవడది పడితే వాడు చూడమాకండి. వాళ్ళెవ్వరికీ నువ్వు తెలియవు. ఈయనది బాగుందండి, ఆయన బాగుందండి, అక్క నువ్వు విన్నావా, ఆయనది బాగుంది, ఆయనది బాగుంది, వాడెవ్వరు
ఎవడికి నువ్వు తెలియవు. నువ్వు ఎవరికన్నా తెలుసు అంటే నీ గురించి దేవుడికి తెలుసు, తర్వాత నీ సేవకుడికి తెలుసు, ఎవరికి తెలియదు నీ గురించి. ఆ టైంకి తృప్తి పొందుతావు, ఆ టైంకి ఏదో అది తీరినట్టు ఉంటుంది, ఆ టైంకి ఏదో రెఫరెన్స్ కూడా ఉపయోగపడుతుంది. నేను కాదంటలేదు, కానీ సంఘం దగ్గరికి వెళ్ళు, స్థానిక సంఘం దగ్గరికే కూర్చో, స్థానిక సంఘానికి నమ్మకంగా ఉండు, సేవకుడికి నమ్మకంగా ఉండు, సేవకుడితో ఏకీభవించు, సేవకుడి దగ్గర కూర్చో, సేవకుడి దగ్గర సమాధానపడు, సేవకుడిని క్షమాపణ అడుగు, దగ్గరికి వెళ్ళి కూర్చో, మాట్లాడా. నాకు అస్సలు మర్యాద కూడా తెలియదు, నేను చెప్తున్నా. ఎవడిది పడితే వాడిది చూడమాకండి. వాళ్ళు ఎవడి ఎంత నేను చెప్పినా నాది చూడొద్దు, ఎందుకంటే మీరెవరో నాకు తెలీదు. దాంట్లో డౌట్ లేదు. నేనెవరో మీకు తెలీదు, అభిమానం అక్కర్లేదు, మంచి వైపు చూడొద్దు. నీకు సేవకుడిని పిలిచాడు దేవుడు, కూర్చోబెట్టాడు, బాధ్యత చెప్పాడు, లోబడ్డాడు, నడుస్తున్నాడు, త్యాగం కలిగి ఉన్నాడు, విశ్వాసంతో బ్రతుకుతున్నాడు, నడుస్తున్నాడు, చూస్తున్నాడు. నువ్వు ఎవడెవడకో ఆడు మాటలేని జాగ్రత్త, జాగ్రత్త. నీ బిడ్డలు నష్టపోతారా? నాకు చక్కగా మాట్లాడతాం రాదండి, నేను చెప్తున్నాను. ఖండించమంటే ఖండించమన్నాడు దేవుడు, వివరించమంటే వివరించమన్నాడు, అబద్ధ బోధకుల్ని ఎక్స్పోజ్ చేయమన్నాడు. అంతే, చేయటమే. వాడెవడికి నీ మంచి అవసరం లేదు, నీ డబ్బు కావాలి, ఆడికి వ్యూస్ కావాలి, యూట్యూబ్లో అన్ని వ్యూస్ కావాలి. కుదరదలగా అవదలగా స్థానిక సంఘానికి లోబడు, సేవకుడికి లోబడు, దేవుడికి లోబడు, సరిచేసుకో, దిద్దుకో. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ఒక్క నిమిషంలో దేవుడు దొంగ మారు మనసు పొందాడు. దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒక్కసారి ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తావా? సరి చేసుకుంటావా? దిద్దుకుంటావా? ప్రభా, నా గర్వాన్ని క్షమించు, నా కోపాన్ని క్షమించు. నా భర్త అంటే నాకు గౌరవం లేదు ప్రభా, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను ప్రభా, నా భర్తతో, నా భార్యతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. అమ్మా, క్రీస్తు కేంద్రిత కుటుంబంగా ఉండాలి నీ కుటుంబం, సిలువ కేంద్రిత కుటుంబం. నీ కుటుంబంలో నుంచి సువార్త వెళ్ళాలి, నీ కుటుంబంలో నుంచి సువార్త వెళ్ళాలి. సిలువ వైపు చూడు, సిలువ వైపు చూడు, సిలువ వైపు చూడు. సిలువ దగ్గరికి వెళ్ళు, సిలువను అన్వయించుకో, సిలువ దగ్గరికి వెళ్ళు, సిలువ కార్యాన్ని రోజు జ్ఞాపకం చేసుకో, సిలువ వైపుకి వెళ్ళు, సిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకో, సువార్త దగ్గరికి వెళ్ళు. నీ ప్రతి అవసరతకి, ప్రతి మాటకి, ప్రతి ఆలోచనకి, ప్రతి శోధనకి నువ్వు ఎప్పుడైతే సిలువ దగ్గరికి వెళ్తావో దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. ఒక్కసారి పరిశీలన చేసుకుంటావా? ప్రభా, నా కోపాన్ని క్షమించు ప్రభా, నా గర్వాన్ని క్షమించు ప్రభా, నాకు వివేచింపలేనంత ఆత్మీయ గర్వం ఉంది ప్రభా, నీ విధానంలో నా భర్తకు లోబడట్లేదు, నా భార్యని ప్రేమించట్లేదు, నా సేవకుడి దగ్గర నమ్మకంగా లేను, సంఘంలో నమ్మకంగా లేను ప్రభా. నా జీవితం అనుకుంటున్నా, నా ఆలోచన అనుకుంటున్నా, నా మాట అనుకుంటున్నా, నా పిల్లలు ప్రభా నువ్విచ్చిన బిడ్డలుగా కాకుండా నేను నా బిడ్డలు అనుకుని నా స్వార్థంతో పెంచుతున్నాను. భర్తగా, భార్యగా ఎవరు స్వార్థంతో వాళ్ళ బిడ్డల్ని పెంచుతున్నారు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ. ప్రభా, నన్ను క్షమించునమ్మా అని ఒకసారి అడిగితే దేవుడు ఇప్పుడు క్షమించమని అడుగుతున్నావేంటనే దేవుడు కాదు. అర్జెంటుగా క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ కుటుంబానికి, వ్యక్తిగత జీవితానికి అర్జెంటుగా కావాల్సింది ఏదైనా ఉందంటే పశ్చాత్తాపం, సరిచేసుకోవటం, దిద్దుకోవటం. దేవుడికి ఇష్టం లేని స్వభావాన్ని సిలువ మీద వేసేసి ఆ బరువును దించుకుని జయకరమైన జీవితం జీవించి అనేక మందికి క్రీస్తుని చూపించడానికి ప్రభు నిన్ను ప్రిపేర్ చేయటానికి ప్రభు నీతో సూటిగా మాట్లాడాడు. దయచేసి అందరూ ప్రార్థనలో ఉండండి. 2 వర్తమానాల ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన నమ్మదగిన దేవుడు.
మాట తప్పని దేవుడు. ఒక్క మాటతో సర్వాన్ని కలిగించిన దేవుడు మన సంగతంతా ఎరిగి మన లోపాలెరిగి మన ఉదయతలెరిగి పొరపాటు ఎరిగిన దేవుడు ఇంకా బతుకుంచాడంటే దేనికోసం ఉంచాడు అర్థం చేసుకున్నాం. మనం చావడానికి, నరకానికి వెళ్ళడానికి ఒక పాపం చాలు కదా, ఒక ఉదయం చాలు కదా. రాత్రి నేను నా భార్య కూర్చొని మాట్లాడుకున్నాం. ఇంకా మీటింగ్లు పెట్టొద్దని, ఇంకా వద్దు అనుకున్నాం. ప్రజలకు ప్రభు అర్థం కాలేదు. రక్షించబడ్డాం అనుకుంటూనే, బర్రెల పాలు పొందుతూనే, దేవుని వాక్యాన్ని వింటూనే, మనతో మంచిగా ఉంటూనే మనం ఏం చేస్తున్నామో వారు గ్రహించరు. పర్వాలేదు, మన నాశనానికి వెళ్ళకూడదని ప్రభు చేసిన కార్యం అర్థమైన వాళ్ళకే దేవుని సంఘం ఏంటో అర్థమవుతుంది. అందుకే దేవుడు ఇద్దరు దాసుల ద్వారా మనతో ఈరోజు స్పష్టంగా మాట్లాడాడు. వచ్చి వెళ్ళిపోదామా, జనం చెప్పుకోవాలా, భలే పెట్టారు మీటింగులని, అది అవసరం మనకి, దానివల్ల ప్రయోజనం ఉందా మనకి, ఏమైనా అర్థం చేసుకుందాం. మొదటి వర్తమానం విన్నాం కదా మనం, ఎంత బాగా దేవుడు మాట్లాడాడు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, కయ్యూని సంతతి చాలా విలువైన వాళ్ళు, చాలా ఘనమైన వాళ్ళు. లోకంలో గనులుగా ఉందామా, తెలివైన వాళ్ళు అనిపించుకుందామా, వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనిపించుకోవడానికేనా దేవుడు మనం ఇంకా ఉంచింది? ఇదేనా మన స్థితి? ఇంకా ఇదేనా మన స్థితి? ఇందుకే వచ్చామా మనం? ప్రార్థన చేసుకుందాం. కానీ వాళ్ళ దేశ దిమ్మరులట వాళ్ళు. అటు లోకల్ వాళ్ళకి ఏమి లేదని కాదు, వాళ్ళకి చాలా పేరుంది, అధికారాలు ఉన్నాయి, వాళ్ళకి తెలివి జ్ఞానం ఏం చాలా ఉన్నాయి వాళ్ళకి. వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు. గుండె చాలా భయంకరంగా బాధపడింది. దేవునికి దూరంగా ఉంటాం ఎంత ఘోరం అండి. అదే నరకం అంటే, అదే పాతాళం అంటే. పాతాళములో దేవుడు ఉండడు, మృతి ఆయన స్తుతి చెల్లింపదు, పాతాళములో స్తుతి కలగదు. ప్రభువు లేని హృదయం, నీ లక్షలుంటే ఉన్నాయి పర్వాలేదు, మాకేం ఇబ్బంది లేదు. ప్రభు అన్నాడు, ఆ ప్రభుతో ఉన్నావు, ఇదే సమస్య. వీళ్ళరా కయ్యూని సంతతి ఎంత తెలివైన వాళ్ళు, ఎంత జ్ఞానవంతులు వాళ్ళు. ధనవంతుడు చాలా తెలివైన వాడు. ఈరోజు నేను కొత్త కొత్త మాట చాలా విన్నాను సేవకుల ద్వారా. వీళ్ళరా ప్రభువుతో నడుచుకుంటూ పోదాం. మన ఎవరు పరిపూర్ణం కాదు మనం, అందుకే ఉంచాడు మనలను. మన పరిపూర్ణ అవగాహన తీసేసుకుంటాడు ఆయన. వయసుతో ఆయన సంబంధం లేదు, ఎంత వయసు ఆయన లెక్కేది అసలు, అది కాలంతో ఆయన పని లేదు అసలు. నువ్వు మనం 1000 ఏళ్ళు ఉంటామో అది లెక్క కాదు ఆయనకి, 100 రోజులు ఉంటామో లెక్క కాదు ఆయనకి. నడుచుకుంటామో తీసేస్తాడు, తీసుకెళ్ళిపోతాడు ఆయన తనతో. ప్రార్థన చేసుకుందాం, మళ్ళీ మనం అర్థం చేసుకుందాం. ప్రభుత్వం అర్థం చేసుకుందాం.
ఎంత ఘోర పాపం ఉంటే మనం అంత సిలువలో ఆయన భరించాడు శిక్షను. అది మన శిక్ష. అది ఒక తీర్మానం చేసుకు వెళదాం మనం. కొన్ని రోజుల నుంచి మేము పిల్లలు ప్రయాసపడుతుంటే, సంఘస్థులు కొందరు ప్రయాసపడుతుంటే, పిల్లరా అది వ్యర్థమయ్యేది కాదు. అది వ్యర్థమయ్యేది కాదు. అది నీకు అర్థం కావచ్చు, కానీ అది వ్యర్థమయ్యేది కాదు. మేము కూడా చాలా రాత్రి అనుకున్నాం ఈ మాటను. ఇంకా వీడి పెట్టడం అనవసరం అనిపించింది. చాలా బాధేసింది. నేను కొంత ఫోన్ చేసి మాట్లాడితే నిన్న బయలుదేరుతున్నామన్నారు. వాళ్ళు కనపడలేదు. చాలామంది పిల్లరా, ఇదేనా క్రైస్తవ్యం అంటే? ఈ పరిశ్రమను దేవుని దూరం చేయకూడదు. అదే విన్నాం మనం. దేవుని సమాధాన పడదాం, సమాధానంగా ఉందాం, క్షమాపణ అడుగుదాం, క్షమించబడదాం. పౌలు జ్ఞాపకం చేస్తాడు 2:5-15లో, జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొందాడు. చాలా క్రూరంగా, ఘోరంగా, నీచంగా తిరిగి లేచిన వాని కొరకు జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దర్శన ప్రార్థనలు ఉండండి. సల్మాన్ రాజు ప్రార్థన చేస్తారు. సల్మాన్ రాజు గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలు ఉంటాయి. ఎవరు ఖాళీగా ఉండకండి. మనందరం బలహీనమే. మన ఎవ్వరం సంపూర్ణులు కాదు. మనం ఎన్నో లోపాలు దిద్దుకుందాం, సరి చేసుకుందాం. వాక్యం చెబుతుంది సంపలు సాగిపోదాం. సంపలు కూడా సాగిపోదామట. సాగిపోదాం, ఆగిపోవద్దు. ఎర్ర సముద్రం వచ్చింది, ఆగిపోదామా? ఎక్కడ ఆగద్దు. ప్రభువుతో సాగిపోదాం. అదే విశ్వాస జీవితం. నువ్వు ఆగిపోతే నువ్వు లాభం సంపాదించవచ్చు. కయ్యూనులాగా దేశ దింబరైపోతామట మనం. ఎంత మంచి మాట. పశ్చాత్తాపంగా బ్రతుకుతున్నామా? ఒక చిన్న మాట మనం జారితే, ఎవరి మీదైనా చిన్న కోపం ఉంటే అది మన గుండెకు పొడుచుకోవాలి. అప్పుడే మనం బతుకున్నట్టు ప్రభువులో. ఇంతెంత మాటలు మాట్లాడుకున్నా, ఇంతెంత చేసినా నీకు లొప్పి లేగలేదంటే చచ్చినట్టు అని మనం అర్థం చేసుకుందాం. మనం చచ్చిన వారమే వాస్తవంగా. అపరాధములు చేత పాపం చచ్చిన వారం అట మనం. క్రీస్తు కూడా క్రీస్తు అని పోయి ఆయనతో మనం బతికించాడు. ఆయన స్వరపలకు మనం మలచబడదాం. మనం మలుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సాధ్యమైనంత వరకు మోకరించగలరా? మోకరించినట్లయితే ప్రార్థనకు దేవుని యొక్క సన్నిధిలో ఒక జవాబు దొరుకుద్దని ఆశతో ఎదురు చూద్దాము. మోకరించగలిగిన వారు మాత్రమే, లేదంటే అలాగే కూర్చోండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఆశీర్వదించినటువంటి మా దయగల దేవ, మీ ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన నామమునకు తండ్రి, మీ కుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అద్భుతమైనటువంటి నామములో దేవా, ఈ ముగింపు ప్రార్థనలో మీకు మా స్తుతులు, కృతజ్ఞతలు మీకు చెల్లించుచున్నాము తండ్రి. ఈ మహాసభల వలన ఏర్పాటు చేసినటువంటి దైవజనులు మోహన్ రావు గారికి, వారి కుటుంబమునకును, వారి బిడ్డలకును ఏదో పేరు ప్రతిష్టలు రావాలని ఏర్పాటు చేయలేదు. గొప్పవారు అనిపించుకోవాలని ఏది ఏర్పాటు చేయలేదు. నలుగురిలో ఇంకా గొప్పవారిని తెలియజేసుకోవడానికి ఈ సభలు ఏర్పాటు చేయలేదు మా తండ్రి. ఈరోజు విన్న వర్తమానమును బట్టి మా తండ్రి, ఒక్క కుటుంబంలో తండ్రి, రక్షించబడినటువంటి కుటుంబంలో నాయన సమాధానము లేదు, శాంతి లేదు, ఐక్యత లేదు, క్రీస్తు సహవాసము ఒకరిలో ఉంటే ఒకరిలో లేదు తండ్రి. వర్తమానం ద్వారా ఈరోజు సూటిగా మమ్మల్ని మీరు హెచ్చరిక చేసినందుకై మీకు స్తోత్రాలు.
నశించేటువంటి యొక్క ఆత్మల విషయమై, అలాగే రక్షించబడినటువంటి వారు క్రీస్తులో నుంచి తొలగిపోకుండా ఉండుటకై ఈ సభలు ఏర్పాటు చేశాయి మా తండ్రి. ఈరోజు మాకు విన్నటువంటి వర్తమానము తండ్రి, మా హృదయంలో అది ఫలించి క్రైస్తవులంగా మా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, కుటుంబాలను ఎలా బ్రతకచ్చుకోవాలో, కుటుంబం ఎలా నడిపించబడాలో, అది చిన్నల మొదలుకొని వృద్ధుల వరకు ఎలాగ దయగల తండ్రి మీలో నడవాలో ఈరోజు మాకు వినిపించినందుకై మీకు స్తోత్రాలయ్యా. విన్నటువంటి వర్తమానం తండ్రి వ్యర్థమైపోకుండా అయా వారికి మాకును వారికి ప్రయోజనకరంగా ఉండటానికి సహాయం చేయమని మీకు ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. వ్యయ ప్రయాసాలు కోర్చి సమయాన్ని హెచ్చించి అయా మా తండ్రి వారి వయస్సును కూడా చూడకుండా మా పరమ తండ్రి ఏర్పాటు చేసినటువంటి సభల కొరకే మేము ప్రార్థన చేస్తుంటున్నాము. ఇంకా రేపటి దినం ముగింపు దయగలమ తండ్రి. ఒకవేళ మేము సజీవులంగా ఉన్నట్టు ఈ రాత్రికాల సమయంలో రేపటి దినానికి మేము బ్రతికి ఉన్నట్టయితే మా తండ్రి, అనేకులు మరల ఈ సభా ప్రాంగణానికి వచ్చి అయా మీ దయగల మాటలు విని బలపడుటకును, రక్షించబడుటకును, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కట్టబడుటకును మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయము చేయమని తదుపరి కార్యక్రమం జరుగుతుండగా మీరే మహిమ పొందమని ఇంతవరకు దయగల తండ్రి ఇద్దరు దైవజనుల యొక్క వర్తమానముల ద్వారా మేము నేర్చుకున్నటువంటి ప్రతి వినికిడిలో విన్నటువంటి ప్రతి వాక్యాన్ని కూడా అవి మా హృదయంలో దాచుకోవడానికి, ఫలింప చేయడానికి, అది 30 60 100 అది ఫలింపేటువంటి మార్గాన్ని మా జీవితాలు మాకు కలగ చేయమని క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి ఆశీర్వాదాలు అడిగి వేడుకుంటున్నాము దయగల తండ్రి. ఆమేన్. చిన్న మాట చెప్పి నేను దేవుని నుంచి ముగిచ్చేస్తాను. దయచేసి అందరికీ